హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇంకా మేమైతే ఫ్రైడే రోజు వెళ్ళాం కదా, ఇంకా ఆ రోజు ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేశాను కదా. ఇంక ఈ వీడియో కొంచెం లేట్ అయిందనమాట. ఇంక ఈరోజు అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఈ వీడియో చాలా బాగుంటుంది, ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. ఇంక ఇక్కడ మార్నింగే లేసామన్నమాట. ఇంకా కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు అయితే. ఇంకా 7:30 అలా అవుతుందన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఆల్రెడీ లేచి ఇంకా బ్రష్ అయితే వేసుకున్నారు. ఇంక ఇక్కడ నేను లేచి ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా మర్చేస్తున్నాను అనమాట. అమ్మ అయితే ఇంకా బయట పనులు చూసుకుంటుంది, నేనేమో ఇంక ఇంట్లో ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా మర్చేసి ఇంకా సోఫాస్ కవర్స్ అన్నీ కూడా సెట్ చేస్తున్నాను అనమాట. ఇంకా బెడ్ మీద బెడ్షీట్స్ అనేవన్నీ మార్చేసి ఇంకా నీట్గా సర్దేసి ఇంకా నేను కూడా బ్రష్ చేసుకోవాలి. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బావి దగ్గరికి కూడా వెళ్ళాము. అక్కడ మళ్ళీ వ్యూ అంతా కూడా చూపిస్తాను చూడండి. అంతకుముందు సారి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు పండించే కూరగాయలు చూపెట్టాను కదా. ఈసారి అయితే ఈవినింగ్ బాపు మందు కొడతా అన్నాడు, అందుకోసమే ఇంకా అందరం కూడా వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఎండ తగ్గాక వెళ్తామన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బాపు పాలు పిండేశాడు, అమ్మేమో బయట పని చేస్తుంది, ఇంకా నేను ఇంట్లో ఈ పని చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కొంచెం టీ తాగిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి. సో ఇంకా ఫైనల్గా బెడ్షీట్స్ అన్నీ కూడా మర్చేసి ఇంకా సోఫాస్ కవర్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ దులిపి వేసేసిన తర్వాత ఇల్లు ఊడ్చి ఇంకా బయట అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను టీ తాగేసాను అనమాట. పిల్లలు కూడా ఆల్రెడీ పాలు తాగారు. ఇంకా మాష్ పాపకు సొరపిండి కావాలని చెప్పింది, అందుకోసమే ఇంకా సొరపిండి అయితే చేస్తుంది అమ్మ. నైట్ అయితే సర్వపిండి పెట్టాను కదా, ఇంకా పిండి అయితే అలానే ఉంచామన్నమాట. కొంచెం ఇంకా కంకులు ఉడకబెట్టింది కాబట్టి ఇంకా కొంచెం సర్వపిండి పెట్టేసి ఇంకా మిగతాదైతే అలానే ఉంచాము. ఇంకా అమ్మ అయితే పెట్టేసింది అందరి కోసము. ఇంక ఇక్కడ మాష్ పాప సర్వపిండి పెడితే ఆల్రెడీ ఒకటి తినేస్తుంది అనమాట. ఇంకా మార్నింగే కదా తినేస్తున్నారు, ఇంకేం టిఫిన్ చేయలేదు, అందుకోసమే ఇంకా సర్వపిండి పెడితే తింటున్నారు. ఇంకా ఈరోజు సింపుల్గా అయిపోయిందనమాట. ఇంక ఇలాగో అమ్మకు నాకు సాటర్డే కాబట్టి ఇంకా పూజ చేసుకోవాలి. ఇంకా పిల్లలకు అలాగే తమ్ముడు వాళ్ళకైతే పెట్టేసింది, ఇంకా వాళ్ళైతే తినేస్తున్నారు. ఇంకా అమ్మ నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ అయితే చేసుకోవాలి. బాప అయితే టీ తాగేసి ఇంకా నీళ్ళు కట్టడానికి అయితే బావి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా మా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి వస్తాడనమాట. ఇంకా తను వచ్చాక ఇంకా మేమైతే లంచ్ అయితే చేస్తాము. ఇంకా ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఫస్ట్ దేవుని పూజ గది మొత్తం కూడా క్లీన్ చేశాను అనమాట. అమ్మ క్లీన్ చేయలేదు, చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఇంకా నేను పూజ గది మొత్తం కూడా క్లీన్ చేసి క్లాతులు అన్నీ కూడా నీట్గా వేసేసి ఇంక ఇక్కడ నేను దీపం అయితే పెట్టుకుంటున్నాను. సో ఫైనల్గా ఇంకా అమ్మ నేను పూజ అయితే చేసుకున్నాము. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి. సో ఇంకా వంట చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఇంక ఇక్కడ ఈలోపు అయితే వంట చేసేసరికి అయితే ఇంకా బాపు వచ్చేస్తాడనమాట. ఇంకా అందుకోసమే ఇంకా లేట్గా వంట చేసాము. ఇంకా 12:30 1 అయిందనమాట. ఇంకా బాపు అయితే రాలేదు, అందుకోసమే ఇంకా మేమైతే తినేస్తున్నాము. ఆల్రెడీ పిల్లలకు ఆకలిస్తుందని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళకి పెట్టేసి ఇంకా నేను తమ్ముడు అయితే ఫస్ట్ తినేస్తున్నాము. ఇంకా అమ్మ అయితే
బాబు వచ్చాక తింటానని చెప్పేసి ఇంకా బయట వేరే అమ్మ వస్తే మాట్లాడుతూ ఉందన్నమాట. ఇంక ఇక్కడ పప్పు టమాటా వేసేసి ఇంకా చార్జ్ ఇస్తుంది అమ్మ. ఇంకా తినేసాము. తిన్న తర్వాత ఇంకా ఎలాగో ఆఫ్టర్నూన్ కదా హాయిగా మంచిగా హాల్లో చాప వేసుకొని ఇంకా ఏసీ వేసుకొని హాయిగా పడుకున్నామన్నమాట. ఇంకా బాబు కూడా ఈలోపు వచ్చాడు. తను కూడా ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసిన తర్వాత ఇంకా బాబు కూడా కాసేపు పడుకున్నాడనమాట. ఇంకెలాగూ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఫుల్ వేడిగా ఉంది. అందుకోసమే ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగూ పడుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా ఏసీ వేసుకొని హాయిగా పడుకున్నాము. అలా ఒక 2 అవర్స్ అయితే పడుకున్నాము. 2 అవర్స్ తర్వాత ఈవినింగ్ అయితే బాయ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వీడియో కూడా తీసాను, చూపిస్తాను చూడండి. ఇంకా ఆశ పాపనైతే పడుకోబెడుతున్నాను ఇక్కడ. ఏంటి ఫ్లవరా? పావా ఎందుకమ్మా బీరకాయ చెట్లు గట్లున్నాయి? ఎందుకు ఖరాబైనాయి? రెండు ఇదేంటిదమ్మా? ఈ తోటకూర కాదే, పాలకూర కొంచెమే ఉన్నది. మందు కొట్టాలి దానికి ఇప్పుడు. దొండకాయలు ఎక్కడున్నాయో దింపుతావే? కొట్టని నేనా? మీకు ఎట్లా దింపుతారే దొండకాయలు గిట్ల కింద మారితే? ఇగో గిన్నెలు ఉన్నదా మరి? గిన్నెలు ఉన్నదా? ఇలా బాగానే ఉన్నాయా మందులు? ఎక్కడ? ఇవి ఎక్కడ వేయాలి? ఇగో ఐదా? బరనేడు పాటు నేర్తుంది. నేను అడగపోతా నా ఇట్లా పోయాలనా? దగ్గరికి రానా? వద్దు, అక్కడనే ఉంది. చూడండి
దగ్గరికి పోతున్నాయి. ఇంకే అటే ఉంది నా దగ్గరికి నువ్వు కూడా ఒక మనిషివే కదా. గాడ ఒకటి ఉంది అక్కడ. రేపు కొత్తదట అంటే ఇలా కొయ్యదట. కొయ్యనా మరి దగ్గరికి పో. ఏమద్దు ఏమద్దచ్చు మందు మీద పడుతుంది. ఏంటి కట్టెల మీద అడిగితే అయ్యో కుయ్య నీకు దెబ్బ తాకుతుంది. అయితే ఇరుగుతాయ్యా మమ్మీ నాలుగు చెప్తాడు ఏంది జూమ్ తగ్గిది మళ్ళీ. అచ్చుత అంతటా కొట్టాలా అన్నీ 10 మళ్ళా కొట్టి. తాతయ్యడి అమ్ములది ఒకసారి తీసిన ఒకసారి స్మెల్ ఎంత గీడికి వస్తుంది. కంపు వాసన వస్తుంది. ఏం చేస్తాను వీడియో నీకు వీడియో కూడా చేస్తాను. నన్ను మొదలు ఎక్కడి నుంచి ఎవరు ఇస్తారు. అయ్యో అది కూడా మొన్న నీకు ఇచ్చే తెంపుపోయి డబ్బులు ఎత్తాయి అటే అయిపోయినాయి. ఉండలేదు పొద్దుగా చెప్తలేవు నువ్వు కూడా చెప్తాను అక్క చాలా సమ్మర్ సీజన్ ఏంటి అంటే ఎండాకాలం. అయినా అక్కడికి పోకు మందాది ఇట్రా. చుట్టూ ఉండని ఉండని పైన చుట్టూ ఏమన్నా ఏదో జుట్టు కూడా పెట్టుకోండి చెప్పేది. ఓ బబ్లు నువ్వు మందు ముట్టుకున్నావు. చూసిపోతాయి లేదు కడుక్కున్నాడు కానీ వద్దు. బర్రె నువ్వు మధ్యలో రావాలన్నారా. పోదు
రేపటిదాకా ఏం కోయద్దా నీవి? మర్రాలి. మమ్మీ గడ అనుకున్నాను. ఇలా ఫోటో ఇస్తావు, ఇలా కూడా ఫోటో ఇస్తా చూసుకో మమ్మీ అది చుట్టే మనం ఫోటోలు ఇద్దాం. డాడీ పంపాం, డాడీ చిల్లు అవుతాడు అక్కడ. చూడకండి ఇది గ్రీన్ వచ్చే జెల్లీస్ లెక్కున్నాయి. చాలా అయిపోయిందా? నువ్వు ఇట్లా కాదు ఇద్దరు అటు అవకాశం ఇంకా మందు కొట్టినట్టు ఇక్కడ ఈడు ఫోటో దిగుదాం ఇద్దరం. అబ్బా ఇప్పుడు ఎండ వచ్చింది. అమ్మ ఇక్కడ రావే ఇద్దరం మందు వేస్తారు నాన్నయ్య. అటు బా, దీనికి కూడా మందు కొడతాడు తాతయ్య. పా అమ్మ ఇవి తినచ్చు కదనే. అబ్బో పుల్లగా అబ్బా. చూపి గ్రే ఉంటుంది అది. జింజరా మమ్మ అత్తాలే తింటావారా? నా మమ్మ దగ్గర పోతా. బీరకాయలు అమ్మ నువ్వు కోసేది ఉన్నాయా? కానీ ఇట్లా తొందర ఖరాబ్ అయింది. అసలు ఎన్నిసార్లు వెళ్ళినాయి? కొత్తిమీర కూడా ఎందుకు ఈ చలికింది ఇట్లా ముంచింది? బలం లేకనా? ఇప్పుడు అసలే లేదా కొత్తిమీర మనకు? ఇదేనా అమ్మ? అది మెంతి కూరనా? అక్కడ ఉల్లిగడ్డ ఒకటేనా? అక్కడ ఇటు సైడ్ ఉల్లిగడ్డ ఉన్నట్టున్నాయా? ఎల్లిగడ్డ అలకలే మమ్మీ నేను పోతే ఎట్రా ఇంకోటి ఇట్లా పంచుతా. మమ్మీ కుళ్ళిపోయింది. సూపర్ ఉన్నాయి టమాటాలు.
మా అమ్మ డోర్ తట్టేస్తాను. కడవ మీద కడవ పెట్టి పాడు కడవ మీద కడవ పదించానమ్మా. పదించాను అమ్మ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈరోజు బిందెలు మోస్తుండు, మందు బిందెలు. గ్రేట్ జాబ్. దాకా ఇప్పుడే ఎంత అందంగా ఉంది. అక్కడ ఉన్నాయి పో. దోమలా చాలా అడా కుక్కున్నది పో. నిన్ను కూడా ఎత్తేస్తాడు. ఆవు నిన్ను కూడా ఇల్లనే ఎత్తా. మూట బాగా కాడికి వచ్చినాం. అడి ఇక్కడనే బర్రె కాడనే ఉన్నది. బరకుంది. ఎందుకా ఎక్కు ఎక్కు పోదాం ఇంటికి. బబ్లు ముందట నా సెల్ ఉన్నది రో ఉన్నది దీంట్లో పెట్టిన నా సెల్లోది. దాషు ఎక్కురా పోరా అంటే ఎక్కు ఎక్కు. పంపు కూడా నేనే పట్టుకురాను బబ్లిగా. మూట రాదే. సో ఫైనల్గా ఇంకా బాయ్ దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగిన తర్వాత ఇక్కడ కోళ్ళు అమ్ముతున్నారనమాట అమ్మ వాళ్ళకైతే చాలా కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు బాగాలేదు కదా అంతా మళ్ళీ బాగుంటలేవు కోళ్ళు అని చెప్పేసి ఇంకా అమ్ముదామని ఇక్కడ ఒక 4-5 కోళ్ళు అయితే ఇలా ఆల్రెడీ ఆ రూమ్లోకి వెళ్ళాయి. అన్నీ ఇలా 2 కట్టి ఇంకా జోకి ఆయన అయితే తీసుకెళ్తాడనమాట. ఇంకా అవి కూడా కొంచెం వీడియో తీస్తున్నాను. ఇంకా సండే రోజు అయితే అంటే ఈరోజు సాటర్డే కదా, ఇంకా సండే రోజు కూడా మా కోసమని ఒకటైతే అమ్మ పక్కకు పెట్టింది నాటుకోడి వండుకుందామని.
సో ఇంకా చూడాలన్నమాట. అదైతే పక్కకు పెట్టింది. ఇంక ఇక్కడ కోళ్ళు అయితే తను జోకి తీసుకొని వెళ్తాడు. ఇంక ఇక్కడ మా కన్నయ్య అయితే ఇలా కోడిని చూడండి ఎలా అంటున్నాడో. వాళ్ళు ముట్టుకోలేదు కదా ఇప్పుడు పెద్ద కోళ్ళని, చిన్న చిన్న పిల్లల్ని ముట్టుకున్నారు కానీ పెద్ద కోడిని ముట్టుకోలేదు కాబట్టి అమ్మ దగ్గర తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడ మాష్ పాప కళ్ళు తాగుతుంది, బాప అయితే తమ్ముడు బాపు తాగుతున్నారు. ఇంకా ఈవినింగ్ కూడా బావ వస్తాడు అనుకున్నాం కానీ ఇంకా బావ అయితే రాలేదు, అందుకోసమే బావ వస్తాడని తెప్పించాడనమాట కళ్ళు. ఇంకా తనైతే సండే మార్నింగ్ వస్తా అన్నాడు. సో అందుకే ఇంకా వీళ్ళైతే తాగిస్తున్నారు. ఇంకా అక్కడ అమ్మేమో పుదీనా తీసుకొచ్చాం కదా అవంతా కూడా గడ్డిది నీట్గా క్లీన్ చేస్తుంది. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. సో ఇంక ఇక్కడ మాష్ పాప అయితే ఒక గ్లాస్ అయితే తాగేసింది. సో ఓకే ఫ్రెండ్స్.